పరిశుద్ధ వాక్యంలో నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 36వ వచనం నుండి 44వ వచనం వరకు చదువుకుందాం. అయితే ఆ దినమును గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూత అయినను కుమారుడైనను ఎరుగను. నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని యొక్క రాకడయును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందుటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనొచ్చు పెళ్లికిచ్చుచుండి జల ప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరుగకపోయి అలాగుననే మనుష్య కుమారుని రాకడ ఉండును. ఆ కాలమున ఇద్దరు పొలములో నుందురు, ఒకడు తీసుకొనపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి నెడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకున్నని గడియలో మనుష్య కుమారుడు వచ్చిన కనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. చిన్న ప్రార్థన. ప్రేమ కనికరము కలిగిన మా దేవాన్ని ఘనమైన గొప్ప నామమునకు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటూ మహిమపరుస్తున్నాను. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రక్తమును బట్టి సమయోచితమైన సహాయము కొరకు నీ కృపా సింహాసనం ఎదుటికి నాయన ధైర్యముగా వచ్చి బ్రతిమాలుకుంటున్నాను. అల్పుడను నీ బాధధులని తండ్రి, నీ దాసుడను నీ శిలువ చెంత మీరు మరుగుపరిచిన తండ్రి, నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి మాట్లాడండి. పిలిచిన దేవుడవు ఎంతైనా నమ్మదగిన వాడో కనుక నీకు స్తోత్రం. నీ ప్రజలైన మా అందరికీ నన్ను వినిచెవులు గ్రహించగలిగిన హృదయం అనుగ్రహించము. నీ ఆత్మ సహమతాయిచ్చము. నీ కృప మీదే ఆధారపడి స్తుతులు చెల్లించి యేసయ్య నామములో అడిగి పొందొచ్చు నామ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి మరోసారి దేవాది దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ త్రియేక దేవుని యొక్క ప్రేమ, కృప, సమాధానం మీ అందరికీ తోడై ఉండునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభు యొక్క రాకడను గురించి, రాకడకు ముందు అలాగే రాకడ సమయంలో జరగబోతున్న వాటిని గురించి కొద్ది మాటలు మనం ధ్యానం చేద్దాం. ప్రభువు నా హృదయంలో పెట్టిన ఆ మాటను మేము ముందు పెట్టబోతున్నాం. చూడండి, 36వ వచనం అంటాడు, అయితే ఆ దినములు గుర్చి ఆ గడియను గుర్చి తండ్రి మాత్రమే ఎరుగును. మొదటి విషయం, తండ్రి అయిన దేవునికి తప్ప మరి ఎవరికి ఆ దినాన్ని గురించి తెలియదు. రెండోది, తన కుమారుడైన యేసు ప్రభువుకు కూడా వాటిని గురించి తెలియదు. మూడవది, ఇక యేసు ప్రభువుకి తెలియకపోతే ఇంకా దేవదూతలకి ఏం తెలుస్తుంది, దూతలకు కూడా తెలియదు. ఇక్కడ గమనించాలి, యేసు క్రీస్తు ప్రభువు సర్వమును సర్వాధికారము కలిగిన వాడు, సకలము అతని ద్వారా సృజించబడింది, ఆయనే సమస్తమును కలుగ చేశాడు, ఆయన లేకుండా ఏమీ కలగలేదు. హల్లెలూయా. కానీ తండ్రి అయిన దేవుడు ఆయన రాకడను గుర్చి, యుగ సమాప్తులను గుర్చి ఏ మాత్రము కూడా ఆ దినము కానీ, ఆ గడియ కానీ, ఆ జామును గురించి ఏ మాత్రము తెలియజేయలేదు కుమారునికి. ఇది చాలా విచిత్రమైన విషయం. యేసు ప్రభువుకు తెలియని విషయం అంటూ పరలోకం ముందే కానీ భూలోకం ముందే కానీ ఏమీ లేదు. అటువంటిది రాకడ విషయంలో మాత్రం, ఆ దినాన్ని గురించి మాత్రం తండ్రి అయిన దేవుడు యేసు క్రీస్తు ప్రభువు కూడా తెలియజేయలేదు. ఒకవేళ యేసు ప్రభువును తెలిస్తే యేసు ప్రభు ఏం చేస్తారు మీకు తెలుసా విషయం? యోహాను సువార్త 15వ అధ్యాయంలో రాయబడిన ప్రకారము, ఇప్పుడు మీరు నాకు శిష్యులు కాదు, నాకు దాసులు కాదు, మీరు నాకు స్నేహితులు అని పదాన్ని వాడాడు. హల్లెలూయా. ఎందుకు స్నేహితులు అంటే, నేను ఏమీ దాచకుండా సమస్తము నేను మీకు తెలియజేశాను అంటాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువుకే కానీ ఆ దినమును గురించి తెలిసి ఉంటే శిష్యులకు కూడా దాని గురించి చెప్పిస్తాడు కదా. అదే విషయం చెప్తే ప్రపంచంలో చాలా ప్రమాదాలు జరగడానికి, ఆధ్యాత్మిక జీవితంలో ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. ఒకవేళ యేసుక్రీస్తు, ఒకవేళ కాదు యేసు ప్రభు దాని గురించి ఎరుగు ఉన్నది చెప్పరు. యేసు ప్రభు రాకడను గురించి, రాకడకు ముందుగా, రాకడ సమయంలో
ఏమి జరగబోతుందో వాటిని గురించి కానీ అన్ని స్పష్టంగా ఇవన్నీ కూడా చెప్పారు. కానీ ఏ దినమున, ఏ గడియ, ఏ జామున మాత్రం ఏమాత్రము తెలియజేయబడలేదు. అదే చెప్పేస్తే ఏం జరుగుతుంది మీకు తెలుసా? అది కానీ చెప్తే ఏం జరుగుతుంది మీకు తెలుసా? జరగబోయేది ఏంటంటే మనుషులలో నిర్లక్ష్యము ప్రారంభమవుతుంది. చర్చికి రావడానికి మనకు నిర్లక్ష్యం. ఒకసారి 8 గంటలకు స్టార్ట్ చేస్తామంటే ఎన్ని గంటలకు బయలుదేరుతాం? పర్వాలేదు, ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు, మన పాస్టర్ గారు కదా, మన సంఘమే కదా. కాబట్టి పాటలు అయిపోయిన తర్వాత మనలోంచి అని కొందరు, కీర్తన ధ్యానం చేసినప్పుడు వెళ్దామని మరికొందరు, సమయము తెలిసి ఉండి కూడా ఆలస్యము చేస్తుండగా ఆ రోజును కూర్చో ఒకవేళ చెప్పినా ఎంతమంది సిద్ధమవుతారు చెప్పండి? ఒకవేళ ఆ సమయాన్ని, ఆ గడియాన్ని కూర్చి కానీ ప్రజలకు తెలిస్తే జరిగే విషయం ఏంటంటే, ఓహో 2021 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 28 తారీఖున కాబట్టి ఇప్పుడేమనేందుకు తొందరపడాలి? ఎన్ని నెలలు ఉన్నాయి? మనిషి ముందుగానే క్యాల్కులేట్ చేసేసి పలానా నెల జరుగుతుంది, పలానా వారం, ఇంకా ఒక 1 వీక్ ఉంది కదా, ఆ రోజు వచ్చినప్పుడు, ఆ గడియ వచ్చినప్పుడు, ఆ రోజున జస్ట్ ఒక రోజుకు ముందుగా, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను సుమా, 2021 సంవత్సరం ఫిబ్రవరి 28 తారీఖు కాదు ప్రభు వచ్చింది, నేను మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కానీ ఆ డేట్ తెలిసిపోతే మనిషి ఎంత నిలిచి ఉంటుందంటే, ఆ డేట్ వచ్చిన దినాన్న ఒక 2 రోజుల ముందు మనం రెడీ అయిపోతాం. అంతవరకు మనం ఏం చేద్దాం? ఇక మన పనిలో మనం మునిగి ఉంటాం. ఈ సమస్య, ఈ యొక్క పరిస్థితి సంభవిస్తుందని దేవుడు ముందుగానే ఎరిగి ఆ దినమును గురించి కానీ, ఆ గడియను గురించి కానీ, ఆ జామును గురించి కానీ దేవుడు చెప్పకుండా దాన్ని రహస్యంగా అలాగే ఉంచాడు. కానీ దానికి ముందుగా ఏమి జరగబోతుందో కొన్ని సూచనలు మాత్రం చెప్పాడు. ఆ దినము వచ్చే టైంకి ఎలాగుంటుందో దాని గురించి సూచన చెప్పాడు. ఆ సూచనలే జరగబోతున్న కార్యాల గురించి మాత్రం మీ ముందు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టబోతున్నాడు. మనం ముందుకు వెళ్ళిపోతాం. 37వ వచనంలోనికి వస్తే, నోవాహు దినములు ఎలాగుండునో మనుష్య కుమారుని యొక్క రాకడయును అలాగే ఉండును. నోవాహు దినాల్లో ఉన్నట్లుగానే మనుష్య కుమారుని యొక్క రాకడ టైంలో ఆ విధంగా ఉంటుంది అని చెప్పాడు. ఇప్పుడు నోవాహు దినములు ఎలాగుండేను? ఆ కింద భాగంలో కూడా కొన్ని మాటలు చెప్పాడు 38వ వచనంలో. జల ప్రళయమునకు ముందటి దినములో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు ఏం చేస్తున్నారు? వారు తినుచు, త్రాగుచు, పెళ్లి చేసుకొనుచు, పెళ్లికి ఇచ్చుచుండి. చూడండి, తినడం, త్రాగడం, పెళ్లి చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇదే జరుగుతుంది. ఇంకా మనం లూకాసు సువార్తలోనికి 17వ అధ్యాయానికి వెళితే అక్కడేమన్నారంటే, పెళ్లి చేయడం మాదిరి కాదు, ఇల్లు కట్టుకోవడం అని పదం అక్కడ వాడాడు. సో ఇవన్నీ మనం కలిపితే ఏం జరుగుతుంది? అందరూ శ్రద్ధగా వినాలి. 1 తినడం, 2 తాగడం, 3 పెళ్లి చేయడం, 4 పెళ్లి చేసుకోవడం, ఇక 5 ఇల్లు కట్టుకోవడం. ఇదే ఆ రోజులలో భక్తుడైన నీతిమంతుడైన నోవాహు ప్రజలందరికీ దేవుని గూర్చిన నీతి ప్రకటించినప్పటికీ వాళ్ళు వార్త వింటున్నా సరే దేవుని గూర్చిన భయము లేకుండా, నీతి న్యాయములు లేకుండా, కనికరము దయ లేకుండా, దేవుని గూర్చిన జ్ఞానము లేకుండా, సత్యము లేకుండా తమకు నచ్చినట్లుగానే వారు పనిలోని వారు కొనసాగారు తప్ప దేవుని మార్గాన్ని గురించి కానీ, దేవుని వాక్యమును గురించి కానీ, దేవుని సత్యమును గురించి కానీ, దేవుని యొక్క న్యాయ విధులను గురించి కానీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఈరోజు ఒకవేళ ఎవరైనా సరే చర్చికి రాలేదు, ఒకవేళ ఎవరైనా సరే ప్రార్థన చేయటం లేదు, ఎవరైనా సరే దేవుని వాక్యము చదవటం లేదు, ఎవరైనా సరే దేవుని సన్నిధానంలోనికి రావటం లేదు, ప్రార్థన కూడికలలో కూడుకోవడానికి రావటం లేదంటే వాటికి కారణం ఏంటంటే, నీవు కూడా నోవాహు దినాలలో జరిగినట్టుగా ప్రవర్తించుచున్నావు. దేవుని వాక్యము బోధించటం లేదా? దేవుడు మాట్లాడటం లేదా? దేవుడు భౌతికమైన జీవితాల గురించి కానీ, ఆధ్యాత్మికమైన జీవితాల గురించి నీతో ఎన్నడూ కూడా మాట్లాడటం లేదా? నీకు సరిచేయలేదా? నీకు బుద్ధి చెప్పలేదా? నీకు ఆలోచన ఇవ్వలేదా అని అంటే, నాకు తెలిసినంత మట్టుకు మాత్రం ఆయన చెప్తూనే వస్తున్నాడు.
బోధిస్తూనే ఉన్నాడు, ఉపదేశిస్తూనే ఉన్నాడు. తన దైవ సేవకులను తాను ఏర్పరచుకున్న దైవజనులను నిలబెట్టి దేవుడు ప్రతి దినాన్న, ప్రతి వారమున, ప్రతి నెల ఆయన వాక్యము బోధిస్తూనే వస్తున్నాడు. ప్రభుకి స్తోత్రము కలుగునుగాక. ఇక పాత నిబంధన గ్రంథంలోనికి వెళ్ళిపోతే ప్రియులారా, ప్రభు తన ప్రజలను హెచ్చరిక చేయడానికి, తన ప్రజలను ఆయన బాగు చేయడానికి, సరి చేయడానికని ఆయన పెందల కాడ లేచి ప్రవక్తలను పంపివాడట. పెందల కాడ అంటే అర్థమైందా? ఉదయం వేరు, పెందల కాడ వేరు. తెల్లవారుజామున పెందల కాడ అన్న ఒకటే. తెల్లవారుజామున, ఉదయమున చిన్న చిన్న తేడా ఉంది. దేవుడట ప్రవక్తలను ఎప్పుడు పంపించేవారు చెప్పాలి అందరూ? పెందల కాడ పంపించాడు. ఎందుకు పెందల కాడ పంపించాలి? తెల్లవారుజామున పంపించడం ఏంటి? ఉదయం ఒక 7 గంటల తర్వాత కావచ్చు, లేకపోతే 8 గంటలు, 9 గంటలు ఆ టైంకి వెళ్తే బాగుంటుంది కదా. ఫాస్ట్ గారు ఆ టైంలో ఇంటికి వచ్చారు అనుకోండి, కొంతమంది అయినా 9 గంటలకు వచ్చిన కొంతమంది ఇబ్బంది ఫీల్ అయిపోతుంది. ఎందుకు? ఇంకా ఇంట్లో ఉన్న పనులే అవులే, అనుదిన కార్యాలను కూడా జరగలేదు. ఈ లోపల పాస్టర్ గారు వచ్చేసాడు. అసలు ఎందుకు దేవుడు తెల్లవారుజామున పెందలకడ లేచి తన సేవకులను, ప్రవక్తలను తన ప్రజల యొద్దకు అని పంపుచున్నారంటే, వినండి, ఒక్క అరగంట లేట్ చేసి వెళ్ళేటప్పటికి వారి పనులన్నీ కూడా, ఇంట్లో ఉన్న పనులు చేసేసి దర్జగా చెప్పాలి ఎక్కడికి వెళ్ళిపోయారు? ఇంట్లో ఉన్న పని అయిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? బయటికి వెళ్ళిపో, తిరగడానికి వెళ్తారా? కాదు, ఎవరి పనిలో వారు వెళ్ళిపోతారు. ఎవరి పనులు వారు వెళ్ళిపోయి మళ్ళా వాళ్ళు సాయంకాలం వస్తారు. కనుక పాస్టర్ గారు కానీ, ఒక ప్రవక్త కానీ, దైవజనుడు కానీ 10 గంటల తర్వాత ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఆ టైంలో ఎవరు ఉండరు. దేవుడు అంతా పరిశీలన చేశాడు. 10 గంటలకు వెళ్తే ఒక రకంగా ఉంది, 11 గంటలకు పంపిస్తే మరో రకంగా ఉంది. ఇక మధ్యాహ్నం అంటూ అసలే ఉండరు. సాయంకాలం వస్తారు. ఇక పనులు, ఇంకా వాళ్ళు సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పనులు మళ్ళీ మునిగి ఉంటారు. కాబట్టి ఇలా చేస్తే లాభం లేదు. మన వాళ్ళందరూ దొరకాలంటే, సరే ఇలాగే చెప్తాను, దొరకాలంటే తెల్లవారుజామునే పంపాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. అందుకే అప్పు ఇచ్చిన వాడు కూడా అలాగే ఉంటాడు. ఇక ఉదయం వెళ్తే కనబడలేదు అనుకోండి, మధ్యాహ్నం వెళ్తే దొరకటం లేదంటే ఎప్పుడు వస్తాడైనా? తెల్లవారుజామున వచ్చి పడతాడు. ఎందుకంటే మిగిలిన టైంలో దొరకటం లేదు వీళ్ళు. దేవుడు తన ప్రజల పట్ల అటువంటి ఆలోచన కలిగి తెల్లవారుజామున లేపి వారిని తన ప్రజల దగ్గరకు పంపిస్తున్నాడు. కానీ ప్రజలు వాటిని గ్రహించలేని స్థితిలో ఉన్నారు. పిల్లలు ఇక్కడ మనం చూస్తే ఇంతవరకు నేను చెప్పే విషయం ఏంటంటే, అందరూ తమ తమ పనులలోనే మునిగి ఉన్నారు. తినడం, తాగడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లి చేయడం, ఇల్లు కట్టుకోవడం, ఇందులోనే ప్రజలు మునిగి ఉన్నారు. ఇప్పుడు అవన్నీ జరుగుతుందని అంటే మరి మీకే తెలుసు, మీరే దానికి జవాబించుకోవాలి. దైవ వాక్యము బోధించిన నీతి వారిని బోధించబడుతున్నా వాళ్ళు ఎలా ప్రవర్తించారు తెలుసా? నోవాహు కాలంలో హృదయాలు చెడుతనంతో నింపేసుకున్నారు. భూమి బలాత్కారంతో నిండిపోయింది. ఇప్పటి గురించి అసలు ఈవెన్ మన దేశంలో జరుగుతున్న సంఘటనల గురించి వింటుంటే హృదయానికి బాధ కలుగుతుంది. ఎన్నడూ జరగలేని యొక్క అత్యాచారాలు మన దేశంలో జరుగుతుంది, మన రాష్ట్రాల్లో జరుగుతుంది. ఆయా రాష్ట్రాలు జరుగుతున్న సంగతి పక్కన పెట్టండి, మన రాష్ట్రంలోనే జరుగుతుంది. దైవ భయం లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు, సత్యము లేదు. ప్రజలలో అబద్ధము, ఒక విధంగా చెప్పాలంటే అబద్ధము అలవాటు చేసుకున్నారు. చేసిన తప్పును కప్పిపెట్టడానికి, చేసిన తప్పు నుండి తప్పించుకోవడానికి అబద్ధాలు చెప్పేవారు కొంతమంది అయితే, అబద్ధ సాక్ష్యాలు చెప్పి నీతిమంతుల్ని కూడా, యథార్థవంతుల్ని కూడా ఇబ్బందులు, దుఃఖములు పెట్టేవారు అనేక మంది ఉన్నారు. దేశంలో ఉన్న జనుల స్వభావం ఆ విధంగా మారిపోయింది. ఒక స్థలంలో మాట్లాడితే చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంతకు ముందు మీతో చెప్పాను. దినాలు చెడ్డవి కావు. బైబిల్లో ఉంది కదా పాస్టర్ గారు అంటే ఉన్నది, కానీ నిజానికి దినాలు చెడ్డవి కావు. మనిషి స్వభావాలు చెడ్డది. మనిషే చెడ్డోడుగా మారిపోయాడు, కానీ దినాలు కాదు. మనిషి స్వభావాన్ని బట్టి దినాలు గురించి ప్రజలు మాట్లాడుతారు. ఒకప్పుడు దినాలు ఎలా ఉండేదండి, ఇప్పుడు ఇలా మారిందంటే ప్రజలకు అర్థం, దాని మాటకి అర్థం ఏంటంటే, ఒకప్పుడు జనాలు అమాయకులు, ఏమి తెలియదు. ఇప్పుడు జ్ఞానం వృద్ధి చెందింది. ఆ జ్ఞానము మేలు కొరకు కాకుండా, ఆ జ్ఞానము క్షేమం కొరకు కాకుండా, ఆ జ్ఞానము 10 మందికి ఉపయోగకరంగా ఉన్నట్టుగా కాకుండా, ఆ జ్ఞానము చేత మరొకరిని చెరపడానికి, మరొకరిని కీడు చేయడానికి, మరొకరిని నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు. అదే జ్ఞానం.
జ్ఞానం అభివృద్ధి పొందితే పరిస్థితి ఎలాగ మారుతుంది. ప్రియులారా, నోవాహు దినంలో జరుగుతున్నట్లుగానే ఇప్పటి కాలంలో కూడా, అంటే ప్రభువు రాకడానికి ముందు జరగబోతున్న సంఘటన చెబుతుంది. అన్యాయం, అత్యాచారాలు జరుగుతున్నాయి, అవినీతిలు జరుగుతున్నాయి, ప్రజలలో నమ్మకత్వం కనబడటం లేదు. సరే, ఇవన్నీ జరుగుతుంటే మరికొంతమంది ఎలా అంటున్నారంటే, ఎవరు ఎలాగుంటే నాకేమి, నేను నా మట్టుకు బ్రతుకుతా చాలు అంటూ వాడు ఉదయం లేస్తాడు, తన కాలకృత్యాలు చేస్తాడు, టిఫిన్ చేస్తాడు, క్యారేజ్ పట్టుకుంటాడు, తన పనికి తను వెళ్ళిపోతాడు, మళ్ళీ సాయంకాలం వస్తాడు. తాను ఏమనుకుంటున్నాడంటే, నాకు ఎవరు ఊసు నాకొద్దు, నా మట్టు నేను గడిపేసి వెళ్ళిపోతాను. నీ మట్టు నువ్వు గడిపేసి వెళ్ళిపోతే దేవుడు దానికోసం నేను ఉంచలేదు. అలాంటప్పుడు నేను తీసుకెళ్ళి ఎక్కడ ఒక అరణ్యంలో ఒక చిన్న గది కట్టేసి అక్కడ ఉంచవచ్చు కదా. సమాజంలో అలాంటి వాళ్ళు ఎందుకు ఉండాలి? నీవు కానీ సమాజానికి ఒక ఉపయోగకరమైన పాత్రగా, సాధనంగా లేకపోతే నువ్వు సమాజం ద్వారా ప్రయోజనం ఏంటి? ఈవెన్ కొద్ది దగ్గరికి వస్తే కుటుంబ సభ్యుల్లో కూడా నువ్వు ఒక సభ్యుడుగా ఉండి, సభ్యురాలుగా ఉండి, కుటుంబానికి నువ్వు ప్రయోజనకరమ లేకపోతే ఆ కుటుంబంలో నువ్వు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, ఏమి ప్రయోజనం అసలు? అసలు దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు ఆ కుటుంబంలో? అసలు దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు ఆ సంఘములో? దేవుడు నిన్ను ఎందుకు ఉంచాడు సమాజంలో? నీ మట్టుకు నువ్వే చూసుకోవడానికా? నీ మట్టుకు నీవే ఎంజాయ్ చేసుకోవడానికా? లేకపోతే 10 మందికి ఉపయోగకరంగా ఉండడానికా? 10 మందికి నువ్వు ఉపయోగకరంగా ఉండాలి. నీ కుటుంబ సభ్యులకు నీవు ఒక ప్రయోజనకరమైన పాత్రగా, సాధనంగా ఉండాలి. కొంతమంది తిండి దగ్గరికి వచ్చినప్పుడు చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తారు. చిన్నపిల్లలకు ఉంటుంది కదా, చాక్లెట్ వాళ్ళ చేతికి ఇచ్చారనుకోండి, మరొకరిని అడిగితే ఇస్తారేంటి? ఇంకొక చిన్నపిల్లలు అడిగితే ఇచ్చేస్తారా? ఎవరో నాదని చెప్పేసి ఉంచుకుంటారు. పెద్దలు కూడా చాలా మంది అటువంటి స్వభావమే. వాళ్ళే తినాలి, వాళ్ళే తాగాలి, వాళ్ళే ధరించుకోవాలి. మరొకరికి సహాయం చేసిన పని లేదు, మరొకరు ఆకలి తీర్చిన పని లేదు, మరొకరు బాధతో ఉన్నారు, వారు తృష్ణతో ఉన్నారు, వారి దాహం తీర్చాలనే ఆలోచనే లేని పరిస్థితుల్లో ప్రజెంట్ లోకం మారిపోయింది. ఒకరి గురించి మనకెందుకని, యేసు ప్రభువే కానీ ఒకరి గురించి మనకెందుకని ఉండే పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? అసలు ఈరోజు నువ్వు రక్షణ అనుభవానికి వచ్చి ఉండే వాడవా, దానవా? పరలోక రాజ్యాల్లో ప్రవేశించడానికి నీకు అర్హత కలిగి ఉండేదా? నీకు విమోచన అసలు కలిగి ఉండేదా? క్షమాపణ అసలు దొరికి ఉండేదా? ఈరోజు నువ్వు ధైర్యంగా చెప్తున్నావు ఏమని, నేను ఒకవేళ ఈ లోకంలో కళ్ళు మూసుకుంటే ఆ పరలోక రాజ్యంలో కళ్ళు తెరుస్తాను ధైర్యంగా చెప్తున్నావే. ఈ ధైర్యాన్ని నీకు ఇచ్చింది ఎవరు? యేసు ప్రభువు. కానీ ఆయన తన గురించి తాను ఆలోచించి, అలాగే దేవదూతలు నాకు ఆల్రెడీ ఉన్నారు, కోట్ల మంది దేవదూతలు ఉన్నారు ప్రభువుని సేవించడానికి, ఆరాధన చేయడానికి. అసలు భూలోకంలో దేవుని కొరకు చేసేదేంటి? ఏదో వారానికి ఒకసారి మన చర్చికి వస్తే ఆ ఒక చర్చిలో ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు జస్ట్ మన స్తుతి ఆరాధన చేస్తాం, అంతకంటే చేసేదేంటి? కానీ పరలోక రాజ్యంలో 24 hours 24 గంటలు యెషయా గ్రంథం 6వ అధ్యాయం ప్రకారముగా దివారాత్రాలు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని వారి గాన ప్రతిగానములు 24 hours చేస్తున్నారు. వారు కావాలా, నువ్వు కావాలా? దేవునికి వారానికి ఒకసారి కూడా నువ్వు చర్చికి రాకుండా, వారానికి ఒకసారి ఒకరు వచ్చినా జస్ట్ ఒక 20 minutes మాత్రం ఆరాధన చేస్తే నీవు కావాలా? 24 hours ప్రభువుని ఆరాధించడం కావాలా? ఆ విధంగానే ఆలోచన చేసి ఉంటే ప్రభువు భూలోకానికి దిగొచ్చుండేవాడు కాదు. నిన్ను నన్ను తన పోలికలో, తన స్వరూపమందు సృజించుకున్నాడు. అందుకే తాను సృజించిన తన ప్రజల పట్ల, తన బిడ్డల పట్ల ఆయన ప్రేమ, కనికరం ఆయన కలిగి ఉన్న దేవుడు ఆయన. ప్రభు స్తోత్రం చెప్తారా? అందుకే నీకోసం వచ్చాడు. తన గురించి తను ఆలోచించలేదు. అసలు నేను అందుకు చెప్పాను, తనకు ఆరాధించడానికి దేవదూతలు కోట్ల కొలది ఉన్నారు, కానీ నిన్ను ప్రేమించి వచ్చాడు. ఆయన చెప్పిందంతా ఒకటే, తన ప్రేమను నీవు మరొకరికి తెలియజేయాలి. తన ప్రేమ లోకానికి తెలియజేయాలి. కానీ ఈ మాట ఒకటి, ఈ ప్రేమ తెలియజేయడం సంగతి పక్కనే పట్టండి. తర్వాత మొదటి ఏం చేయాలి? ఆయన వాక్యమును అనుసరించి నడవాలి. ఫస్ట్ కానీ ఇది చేసిన తర్వాత సెకండ్ స్టెప్ అది. అయితే ప్రజలు వీటి గురించి పట్టించుకోవట్లేదు. ఎలా ఉంటున్నారు? తినడం, తాగడం, పెళ్లి చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇల్లు, ఇవే. దీనికి ఒక జవాబు ఇస్తారు. అంత మాత్రం కాకుండా దేవుడు ఇచ్చిన వాటిని ఎవరు అనుభవిస్తూ, ఈరోజు ఉద్యోగం కలిగి ఉన్నాం, ఈరోజు నువ్వు వ్యాపారం కలిగి ఉన్నావు, ఈరోజు నీ చేతికి 10 పైసలు వచ్చింది అనుకున్నా, ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు నీకు ఇచ్చారు? ఎలాగూ నువ్వు పొందుకున్నావు?
నువ్వు కష్టపడినందుక? నేను బాగా చదివానండి అందుకే ఉద్యోగం వచ్చిందా? నాకు తలంతులు బాగుందండి అందుకే వచ్చిందా? నన్ను అడిగితే నేను సూటిగా చెప్తాను, కాదు. దేవుడు కృప చూపాడు కనుక పొందుకున్నా, దేవుడు అనుగ్రహించాడు కనుక నువ్వు పొందుకున్నావు. ఆయన ఎవరిని ఇవ్వడానికి ఇష్టపడతాడో వారికి ఇస్తాడు. ఆయన అప్పగిస్తేనే మనము దేనినైనా పొందుకోగలము. ఆయన అప్పగించకుండా నువ్వు సొంత ప్రయత్నాలు చేసినా నీకు ఏమి దొరకదు. కనుక ఈరోజు నువ్వు ఏమి కలిగి ఉన్నావు అన్న సమస్తము దేవుని, చెప్పాలందరూ, దేవుని కృప మూలముగా, ఆయన దయ మూలముగా, ఆయనను బట్టి మాత్రం పొందుకున్నాం. అంటే నేను మీకు ఏం చెప్పబోతున్నానంటే, ఆయన ద్వారానే సమస్తము పొంది ఆయన దగ్గరికి రావడానికి నీకు మనసు రావట్లేదే. ఆయన ద్వారానే సమస్తం పొంది ఆయన దగ్గర ప్రార్థన చేయడానికి నీకు సమయం లేదే. ఆయన ద్వారా నువ్వు సమస్తను పొందుకొని ఆయన దగ్గర ఆయన బైబిల్ చదవడం, ఆయన మాటలు వినడానికి నీకు ఇష్టం లేదే. ప్రపంచ పరిస్థితి ఆ విధంగా ఉంది. వారి సంగతి పక్కన పెడదాం. క్రైస్తవుడుగా, దేవుని బిడ్డగా నీ పరిస్థితి ఎలా ఉంది? అయితే పాస్టర్ గారు, మనం కంటిన్యూ ప్రార్థనలో ఉంటే, కంటిన్యూ బైబిల్లోనే ఉంటే, కంటిన్యూగా మనం ప్రార్థన సహవాసంలోకి వెళితే ఎలాగ బ్రతుకుతామండి? ఎలాగో బ్రతుకుదాం అన్న దాని గురించి నన్ను అడగవద్దు, దేవుణ్ణి అడగండి. ఎందుకంటే ప్రార్థనకు రమ్మని చెప్పింది నేను కాదు, దేవుడు. బైబిల్ చదువుకోమని చెప్పింది నేను కాదు, దేవుడు. కూడికలకి రమ్మని చెప్పింది నేను కాదు, దేవుడు. రమ్మని చెప్పిన వాడే నీ అవసరం తీరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ ఆ టైంలో ఈ జనులందరూ కూడా వర్క్లోనే ఉన్నారు. వర్క్. ఈనాడు క్రైస్తవ సమాజము అన్యజనుల వలె ఐహిక విచారములోనే మునిగిపోయిన స్థితిలో ఉన్నారు. అడగండి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళి, బ్రదర్ ఏంటి ప్రార్థనకు రాలేదు అంటే ఏమంటారు? వారి నోట్ నుండి వచ్చిన జవాబు ఒకటి, బ్రదర్ చిన్న పని ఉందండి అందుకే రాలేదు, అదే కదా. లేదా చిన్న సమస్య ఉందండి అందుకే రాలేకపోయా. లేదా సంబడి ఎవరో అదే టైంలో వచ్చారండి ఇంటికి అందుకే రాలేకపోయా. రకరకాల సంగతులను గురించి ప్రజలు మాట్లాడతారు. ప్రజలు అంటే ప్రభువు నమ్ముకుంటారు. దానికి ఆన్సర్ అనేక పర్యాలు నేను సేవలోకి వచ్చినది మొదలుకొని చెప్తూనే వస్తున్నాను. ఎవరైనా వచ్చారా? దేవునికి స్తోత్రం. వస్తే వారిని కూడా తీసుకురండి అని చెప్పాను. ఎక్కడికి? చర్చికి. ఆదివారం చర్చికి వెళ్ళే టైంలో వాళ్ళు వచ్చారు అనుకోండి, పదండి బయలుదేరండి అన్నారు. ఎక్కడికి? చర్చికి. నువ్వు బయలుదేరి వాళ్ళని తీసుకొచ్చామనుకోండి, ఇక్కడికి వస్తే దేవుని మాటలు వింటాడు, దేవుని కృపను పొందుకుంటాడు. ఎవరికి తెలుసు? దేవుడు మాట్లాడితే ఒక్క మాట తెలుసు, వాళ్ళు వచ్చిన వారి బ్రతుకులు మార్పు చెందవచ్చు కదా, దేవుని దగ్గర మేలు పొందొచ్చు కదా. ఎవరికి తెలుసు? లేదు, వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, మరలా ఆదివారమే రాడు అసలు మీ దగ్గరికి. కనుక ఎవరో వచ్చారని వాళ్ళ కోసం, వాళ్ళు ఎంతటి వాడు కావచ్చు, దేవుని కంటే మించిన వాళ్ళ, ప్రభు కంటే మించిన వాళ్ళ, నీ కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కంటే మించిన వాళ్ళ వారు. పని, నువ్వు చేస్తున్న ప్రతి పని దేవుని కంటే మించిందా? దేవుని కృప కంటే గొప్పదా? కానీ అనేక పర్యాయాలు చాలామంది దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచుచు జీవితాలు గడిపిస్తున్నారు. ప్రభు క్షమించమని ఒక్క మాట చేసి ఇక కొనసాగిస్తున్నారు. అయితే ఆయన రాకడ టైంలో ఇదే స్థితిలో చాలా మంది ఉంటారు. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. వాక్యము బోధించబడుతున్న ఆ స్థితిలోనే ఉన్నారు. ఇంకా అంత మాత్రమే కాకుండా నేను మళ్ళీ చెప్తున్నాను, ప్రభు అనుగ్రహించిన సకల మేలును అనుభవించుచు దేవుని మరచిపోయి లోకమందు జీవిస్తున్నారు, నడుస్తున్నారు. ఇది పరిస్థితి. ఈ వాక్య భాగాలు వింటుండగా మీ జీవితాలను మీరు పరిశీలన చేసుకోవాలని దేవుని పక్షముగా, దేవునికి ప్రతినిధిగా, దేవుని దాసునిగా, దేవుని సన్నిధిలో నిలబడి మీకు తెలియజేస్తున్నాను. దానికి ఆన్సర్ కూడా మీకు చెప్పాలి కదా, చెప్పకపోతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఓకే, ఆ ఆన్సర్ ఇవ్వక ముందు మరికొన్ని లేఖనాలు మీకు చెప్తాను. ఒకసారి యోబు గ్రంథం 22వ అధ్యాయం 17 వచనం నుండి చదువుకుందాం. 17 యోబు గ్రంథం 22వ అధ్యాయం.
దుష్టుల ఆలోచన నాకు దూరమై ఉండును గాక. ఈ 15వ వచనం నుండి మనం చదువుకున్న వాక్యం, పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించేదవా? పూర్వము దుష్టులు అనుసరించిన మార్గం, ఏ మార్గం అది? నోవాహు కాలాలలో దాని గురించి జ్ఞాపకం చేస్తుంటాడు. పూర్వము నుండి ప్రజలు దుష్టుల ఆలోచన ప్రకారం దుష్టుల మార్గమును ఎంచుకున్నారు. ఆ మార్గాన్ని కూడా నువ్వు నడుస్తావా? కింద భాగంలోకి ఏమంటున్నాడు? వారు ఆ కాలముగా ఒక నిమిషములో నిర్మూలమైంది. ఎందుకు నిర్మూలమయ్యారు? పూర్వ కాలంలో వారు దేవునికి వ్యతిరేకముగా, విరోధముగా, దేవుని దృష్టికి అసహ్యమైన, హేయమైన క్రియలు చేసినందుకు ఒక్క నిమిషములో వారు నిర్మూలమయ్యారు. నీవు వారి మార్గమును అనుసరిస్తావా? ప్రభువు రాకడ సమయంలో కూడా నీవు కూడా అలాగే జీవిస్తావా? అలాగైతే పర్యవసనం ఎలా ఉంటుందో ఆలోచించమన్నాడు. ఇంకా కింద ఏమంటున్నాడు? వారి పునాదులు జల ప్రవాహముల వలె కొట్టుకొని పోయెను. ఆయన మంచి పదార్థములతో వారి ఇండ్లను నింపినను. ఎవరు? దేవుడు మంచి పదార్థాలతో వారి ఇండ్లను నింపిన, అనగా వారికి మేలు కలుగజేసిన, వారికి క్షేమాన్ని కలుగజేసిన, ప్రభు వారి ప్రతి అవసరము తీర్చిన. వాళ్ళు ఏం చేశారు? మా యొద్ద నుండి తొలగిపోమని సర్వశక్తులకు దేవుడు మాకు ఏమి చేయన నీవు, వాళ్ళు దేవుడితో అన్నారు. ఈ మాట చెప్తూ భక్తుడు ఇక్కడ ఏమంటే, అయ్యో బాబోయ్, అది నాకు దూరము అగునుగాక, ఇటువంటి పరిస్థితి నా జీవితంలో జరగకూడదు.